My name is Swaminathan, Mathematics IIT faculty. Since last 30 years I am working different corporate institutions. Right now I am working in corporate institution. So my new channel starts Hyderabad Mathematics Wala. Let us join the journey of mathematics learning. Please like, share and subscribe this channel. రాబోయే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ 50 డేస్లో ఉన్నాయి. మనకు February 25th ఆన్వర్డ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ తెలంగాణ బోర్డు కండక్ట్ చేస్తుంది. బట్ ఇంత తక్కువ టైంలో చాలామంది పిల్లలు ఆబ్జెక్టివ్ లెర్నింగ్లో ఉండి హౌ టు గెట్ బెటర్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్, ఏ పేపర్ 75, బి పేపర్ 75 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలని చెప్పి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పిల్లలందరూ కూడా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకని అంటే వాళ్ళకి సబ్జెక్టివ్ ఎలా చేయాలనేది తెలియదు. సబ్జెక్టివ్ తెలియనప్పుడు మనం ఆబ్జెక్టివ్ ఇప్పటిదాకా చేసిండి సబ్జెక్టివ్ వాళ్ళకి తెలియదు. అంటే సబ్జెక్టివ్కి ఆబ్జెక్టివ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే సబ్జెక్టివ్లో డెఫినెట్గా ప్రతి క్వశ్చన్ని నీట్గా స్టెప్ వైజ్ సాల్వ్ చేస్తేనే మనకు అక్కడ ఉన్నటువంటి మార్క్స్, ఫుల్ లెంత్ మార్క్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే 7 మార్క్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే 4 మార్క్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే 2 మార్క్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఎంటైర్ ద అకాడమిక్ ఇయర్ అనేది ఇంచుమించు ఆల్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరు కూడా ఈ టైప్ ఆఫ్ కోచింగ్ అనేది స్టార్ట్ చేసేది ఎట్ ద టైమ్ ఆఫ్ January 1st వీక్ ఆర్ 2nd వీక్. బట్ వీళ్ళందరి గురించి నేను ఈ కార్పొరేట్ కాలేజీల్లో బయట ఇన్స్టిట్యూషన్స్లో చదివిన పిల్లలు హౌ టు గెట్ 75 మార్క్స్ అంటే ఇప్పుడున్నటువంటి 50 డేస్ స్పాన్లో అన్ని క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే టైం లేదు. బట్ అందరూ సాల్వ్ చేయగలుగుతారు పిల్లలు. బట్ ఏ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, ఏ చాప్టర్స్ చేసుకోవాలి, ఏ చాప్టర్స్ నుంచి ముందు లాంగ్ ఆన్సర్స్, ఫస్ట్ మనం స్టార్ట్ చేయబోయేది లాంగ్ ఆన్సర్స్. లాంగ్ ఆన్సర్స్లో ప్రతి చాప్టర్కి నేను 15 క్వశ్చన్స్, చాప్టర్ని బట్టి 15 కానీ 20 క్వశ్చన్స్ కానీ ఇవ్వటం జరుగుతుంది. అందులో నేను కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేసి, సపోజ్ 15 క్వశ్చన్స్ ఉన్నప్పుడు నేను 5 to 6 క్వశ్చన్స్ నేను సాల్వ్ చేస్తాను ఎవ్రీడే ఆర్ 2 డేస్కి. బట్ రిమైనింగ్ క్వశ్చన్స్ మీకు హోంవర్క్ లాగా ఇస్తాను. బట్ ఆ చాప్టర్లో ఆ క్వశ్చన్స్ చేసుకోగలిగితే 99% అంటే నా నాలెడ్జ్ మేరకు 99% సేమ్ క్వశ్చన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నవి. అందులో భాగంగానే ఫస్ట్ జూనియర్ ఇంటర్ మ్యాథమెటిక్స్ ఏ పేపర్ ఫాలోడ్ బై బి పేపర్, అలాగనే సీనియర్ ఇంటర్మీడియట్ 2A అండ్ సీనియర్ ఇంటర్మీడియట్ 2B కంటిన్యూగా మీకు బ్లాక్స్లో ఇప్పటి నుంచి వస్తాయి, ఎవ్రీడే వస్తుంటాయి. ఫస్ట్ మనం జూనియర్ ఇంటర్ ఏ పేపర్ అంటే 1A అంటాము. 1Aలో మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని అనడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్స్ అనే చాప్టర్లో 1 క్వశ్చన్ వస్తుందండి. ఫంక్షన్స్లో 1 క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. అలాగనే మ్యాథమెటికల్ ఇండక్షన్లో 1 క్వశ్చన్ వస్తుంది. అంటే ఇది 7 మార్క్స్, ఇది 7 మార్క్స్. అలాగానే మ్యాట్రిక్స్ అంటే అప్ టు లీనియర్ ఈక్వేషన్స్ వరకు మ్యాట్రిక్స్ అంటాము. ఈ మ్యాట్రిసెస్ అనేటువంటి చాప్టర్లో 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. 1 క్వశ్చన్ కమింగ్ ఫ్రమ్ డిటర్మినెంట్స్ అనే చాప్టర్లో ఉంటుంది. ఇంకో క్వశ్చన్ అనేది లీనియర్ ఈక్వేషన్స్. ఇలా లీనియర్ ఈక్వేషన్స్లో మనకు 3 టైప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. 1 ఈజ్ మ్యాథమెటికల్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఒకటి, అలాగనే రెండవది క్రామర్స్ రూల్, మూడవది గౌస్ జోర్డాన్ మెథడ్, నాలుగవది కన్సిస్టెంట్ అండ్ ఇన్కన్సిస్టెంట్. అది పేపరింగ్ టఫ్గా ఉన్న సీజన్లో అడిగేటటువంటి క్వశ్చన్. అలా కాకుండా మళ్ళీ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో కూడా మనకు 1 క్వశ్చన్ అనేది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కమింగ్ ఫ్రమ్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. వెక్టార్స్లో మనకు టోటల్గా ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్, అలాగనే డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్, ట్రిపుల్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ఇన్ జనరల్గా ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అని అంటే క్రాసు డాట్ కలిపి ఉన్న దాన్ని ట్రిపుల్ ప్రొడక్ట్ వెక్టార్స్ అంటాం. దీనిలో నుంచి 100% 1 క్వశ్చన్ వస్తుంది. బట్ ఈ క్వశ్చన్ని స్టూడెంట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అట్ ద సేమ్ టైం ట్రాన్స్ఫర్మేషన్స్లో కరెక్ట్గా మనం ఒక 7 to 8 క్వశ్చన్స్ చేయగలిగితే 100% సేమ్ క్వశ్చన్ రిఫ్లెక్ట్ అవడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అనేది నవేడేస్ ఈ
ఆబ్జెక్టివ్ లెర్నింగ్ ప్రోగ్రాంలో జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్కి కానీ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అనే చాప్టర్ని లేదు. బట్ ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ చాప్టర్ కమింగ్ ఫ్రమ్ 1 క్వశ్చన్ 100% లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. అంటే అవుట్ ఆఫ్ ఫంక్షన్స్లో 1 క్వశ్చన్, మ్యాథమెటికల్ ఇండక్షన్ 1 క్వశ్చన్, మ్యాట్రిసెస్ 2 క్వశ్చన్స్, అలాగనే ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ 1 క్వశ్చన్, ట్రాన్స్ఫర్మేషన్ 1 క్వశ్చన్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ 1 క్వశ్చన్. అంటే ఆల్ దీస్ టోటల్ సమ్ వాల్యూ 7 క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ దీస్ 7 క్వశ్చన్స్ ఓన్లీ ఫర్ 5 క్వశ్చన్స్ మనం రైట్ చేయాలి. బట్ మేము అందరి స్టూడెంట్స్కి ఏం చెప్తామంటే 7కి 7 చేయాల్సిందే, నో చాయిస్. ఎందుకని ఏది బెటర్గా రైట్ ఆన్సర్ ఉంటే దాన్ని తీసుకుంటాడు. సపోజ్ 7 క్వశ్చన్స్ చేసాము, ఒక క్వశ్చన్లో ఎక్కడో దగ్గర చిన్న ఎర్రర్ మిస్టేక్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ని లీవ్ చేసి కొత్త క్వశ్చన్ రిమైనింగ్ క్వశ్చన్స్లో 5 రైట్ అయి ఉంటే అవే కరెక్ట్ అవుతాయి. కాబట్టి 5 7 35 మార్క్స్ ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి 7 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. బట్ ఏదైతే మేము అంత చేయలేమనుకున్న వాళ్ళకు ఛాయిస్ తీసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. దీన్ని మనం ఈ 7 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ని ఫస్ట్ మీకు నేను ఫంక్షన్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది కదమ్మా, ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఇందులో నుండి మీకు ఒక 10 క్వశ్చన్స్ని ప్రయారిటీ ఇస్తాను. అంటే 10 క్వశ్చన్స్ మీరు కరెక్ట్ నేర్చుకోగలిగితే ఈ వచ్చే 1 క్వశ్చన్ చేయడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడున్నటువంటి పీరియడ్ తక్కువ ఉంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ తెలంగాణ February 25th ఉంది కాబట్టి ఒక 50 days స్పానే మనకు కనిపిస్తుంది కాబట్టి ముందు 10 క్వశ్చన్స్ నేర్చుకున్న తర్వాత ఇంకా అనదర్ క్వశ్చన్స్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. అట్ ద సేమ్ టైం మ్యాథమెటికల్ ఇండక్షన్లో కూడా ఒక 7 క్వశ్చన్స్ అనేవి నేర్పించడం జరుగుతుంది. అంటే అవుట్ ఆఫ్ దీస్ 7 క్వశ్చన్స్లో 4 1 type ఆఫ్ క్వశ్చన్స్, 3 1 type ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ. సో అలాగనే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ అంటే మ్యాట్రిసెస్ టోటల్లో డిటర్మినెంట్స్ లీనియర్ ఈక్వేషన్స్ వరకు వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగా లీనియర్ ఈక్వేషన్స్లో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఇస్ ద ఫస్ట్ మెథడ్, సెకండ్ వన్ ఈజ్ క్రామర్స్ రూల్, థర్డ్ వన్ ఈజ్ గౌస్ జోర్డాన్ మెథడ్, ఫోర్త్ వన్ ఈజ్ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్, ఫిఫ్త్ వన్ ఈజ్ ర్యాంక్. ఆబ్వియస్లీ ఫస్ట్ 3 మెథడ్స్లో 100% ఎప్పుడు కూడా క్రామర్స్ కానీ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ టఫ్ చేద్దాము అని అనుకున్నప్పుడు మాత్రమే గౌస్ జోర్డాన్ మెథడ్ అండ్ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీంట్లో వీఆర్ ప్లానింగ్ టు 15 క్వశ్చన్స్. అది కాకుండా ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ కమింగ్ ఫ్రమ్ డిటర్మినెంట్స్. సో ఈ డిటర్మినెంట్స్ అనేవి ఖచ్చితంగా మనం ఒక 6 క్వశ్చన్స్ ప్లస్ 6 క్వశ్చన్స్ టోటల్ 15లో స్ప్లిట్ చేయండి. ఇక్కడ 8 క్వశ్చన్స్ ప్లస్ 7 క్వశ్చన్స్, 8 క్వశ్చన్స్ ఫ్రమ్ లీనియర్ ఈక్వేషన్స్, 7 క్వశ్చన్స్ కమింగ్ ఫ్రమ్ డిటర్మినెంట్స్. ఈ 7 క్వశ్చన్స్ మీరు నేర్చుకోగలిగితే మ్యాట్రిసెస్లో ఉన్నటువంటి ఈ 2 క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలుగుతారు. ఈ 15 నేర్చుకుంటే, ఈ 8 నేర్చుకుంటేనేమో లీనియర్ ఈక్వేషన్స్లో, ఇందులో ఈ 7 నేర్చుకుంటే డిటర్మినెంట్స్లో. అలాగనే ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. అసలు ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అనేది ఇక్కడ ఆల్రెడీ మ్యాట్రిసెస్లో మనం డిటర్మినెంట్ అనేది పర్ఫెక్ట్గా తయారైపోతాం. సో డిటర్మినెంట్ అనేది మనం చేయగలిగే కెపాసిటీ స్టూడెంట్కి ఈజీ అవుతుంది. బట్ ఎప్పుడైతే డిటర్మినెంట్ నేర్చుకుంటాడో ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో ఏ ప్రాబ్లం అయినా మనం మ్యాక్సిమం డిటర్మినెంట్ మెథడ్తో చేస్తాం. కాబట్టి స్టూడెంట్ 100% ఒక 7 to 8 క్వశ్చన్స్ ఆర్ 8 క్వశ్చన్స్ మనం నేర్పించుకోగలిగితే డెఫినెట్గా స్టూడెంట్ ఒక క్వశ్చన్ గ్యారంటీగా చేయగలుగుతాడు. సో అలాగనే ట్రాన్స్ఫర్మేషన్స్. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవరకల్లా స్టూడెంట్ చాలా భయపడతాడు. వై? బికాస్ రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ ఫార్ములా అప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. అంటే మీకు దానికి ముందు ట్రాన్స్ఫర్మేషన్స్ కన్నా ముందున్నటువంటి ఏదైతే ట్రిగనామెట్రీలో చాప్టర్స్ ఉంటాయో, మల్టిపుల్ సబ్మల్టిపుల్ యాంగిల్స్ కావచ్చు, అలాగనే ఈ చాప్టర్స్ నుంచి వచ్చేటువంటి ఫార్ములాలు సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా, సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా, కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా, అలాగనే కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా, అలాగనే సైన్ 2a, కాస్ 2a, టాన్ 2a ఫార్ములాస్. దానికి ఈ చాప్టర్లో ఉన్నటువంటి n నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఎక్కువ వస్తాయి. బట్ అయినా కూడా మనం ఒక
6 క్వశ్చన్స్ గట్టిగా ప్రిపేర్ అవ్వగలిగితే డెఫినెట్గా ట్రాన్స్ఫర్మేషన్స్లో ఒక క్వశ్చన్ ఎలా వచ్చినా చేయగలిగే కెపాసిటీ వస్తుంది. ఇక ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అనేది నిజంగా చెప్పాలంటే ఏ బాటమ్ లేయర్ స్టూడెంట్కైనా టాపర్కైనా ఈ చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అసలు చాలా ఈజీగా ఉంటాయి. అందులో మనం నేర్పించే దాంట్లో ఫస్ట్ ఏబీసీలు ఇచ్చి R1 R2 R3లు, R1 R2 3లు ఇచ్చి ఏబీసీలు, అలాగనే R1 R2 R3ల మీద ప్రాబ్లమ్స్ అవి చేర్పించడం వల్ల ఖచ్చితంగా ఆ మెథడ్లో నుంచి వస్తాయి. అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అంటాం దాన్ని. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే sin A/2 cos A/2 tan A/2 సైన్ రూలు కొసైన్ రూలు వాటి మీద చేసేది ఫస్ట్ పార్ట్. బట్ ఏది ఏమైనా కూడా ఇందులో ఒక 10 క్వశ్చన్స్ కింద పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే డెఫినెట్గా 1 క్వశ్చన్ 100% చేయగలుగుతారు. అంటే మీరు 7 లాంగ్ ఆన్సర్స్కి 7 లాంగ్ ఆన్సర్స్ చేయాలంటే ఇక్కడ ఒక 10 ప్లస్ ఇదొక 7 ప్లస్ ఇదొక 15 ప్లస్ ఇదొక 8 ఇదొకటి 6 అలాగనే ఇదొక 10 అంటే ఆల్ టుగెదర్ 20 35 42 50 56 అంటే ఒక 56 క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే స్టూడెంట్ ఖచ్చితంగా 7కి 7 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉంది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఎంటైర్ ద ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటిది మీకు మినిమైజ్ చేసి వాటిని నేర్పించడానికి నేను ఫస్ట్ మీకు స్టార్ట్ చేయబోయేటువంటి చాప్టర్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్తో స్టార్ట్ చేస్తాను మీకు. సో నెక్స్ట్ నా యొక్క వీడియోలో మీకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో 10 క్వశ్చన్స్, ఈ 10 క్వశ్చన్స్లో మీకు నేను ఒక 4 to 5 క్వశ్చన్స్ నేను నేర్పించి, అంటే ఇప్పుడు మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ క్వశ్చన్స్ చేయటం వల్ల స్టూడెంట్ ముందు బ్రీత్ అనేది దొరుకుతుంది మీకు ఇక్కడ. అంటే నేను ఇన్ జనరల్గా ప్రతి స్టూడెంట్ని తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేయాలని చెప్తాను. బట్ తెలుగు అకాడమీలో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్కి టైం కావాలి. నౌ ద టైం చాలా విలువైంది, టైం తక్కువ ఉంది మన చేతిలో. అంటే ఒక 50 డేస్లో మీరు 6 సబ్జెక్ట్స్ని చేయాలి. అలాగ మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగనే సాంస్క్రిట్ ఆర్ ఇంగ్లీష్, మీరు లాంగ్వేజెస్ ఏది తీసుకుంటే అవి, అంటే 6 సబ్జెక్ట్స్ మీరు చేయాలి. కాబట్టి ఇంత తక్కువ స్పాన్లో టెక్స్ట్ బుక్ మొత్తం సాల్వ్ చేయడం కొద్దిగా కష్టం. కాబట్టి ముందు హై ప్రయారిటీ మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత మనకు టైం ఉంటే నెక్స్ట్ లేయర్ ఆఫ్ ద క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాం. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో 100% అందులో ఏం డౌట్ లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.